మాట్లాడరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు మేము పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు మాదిగ అమరవీరులకు నివాళులర్పించి వారికి జోహాలు తెలియజేయడం జరిగింది. అలాగే బాణసంచాను కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని మా సంబరాలను ఇవాళ వ్యక్తం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది మాదిగ జాతి యొక్క 70 ఏళ్ల ఒక కళ. ఇవాళ దానికోసం 30 ఏళ్లుగా మేము పోరాటం చేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం ద్వారా ఇవాళ ఆ కళను మేము నెరవేర్చుకోవడం జరిగింది. ఇవాళ ఈ కళ నెరవేరడానికి కర్త కర్మ క్రియ మందకృష్ణ మాదిగ గారు మాత్రమే. 30 ఏళ్లుగా మడమ తిప్పకుండా మందకృష్ణ మాదిగ గారు రాజీ లేని పోరాటం చేయడం వల్లనే ఇవాళ ఈ వర్గీకరణ సాధ్యమైందనే విషయం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో అన్ని వర్గాల ప్రజలు తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు అందిస్తే ఆ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఇవాళ దళితుల్లోని ప్రతి కులానికి అందించిన చరిత్ర అభినవ అంబేద్కర్ గా మందకృష్ణ మాదిగ గారికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అయితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో మేము కొన్ని లోపాలను సవరించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ సమస్యలను సవరించకుండా ఇవాళ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది. అయినప్పటికీ కూడా మా యొక్క గొంతుని వాళ్ళ అసెంబ్లీలో వివిధ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రోజు సమాధానం చెప్పి ఆ లోపాలను సవరించి వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తి కావడానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగ పోరాటం లేకుంటే వర్గీకరణ లేదు. వర్గీకరణ పోరాటం విజయం సాధించడానికి ఏ నాయకుడి దయాదక్షిణాలు మా మీద లేదు. కేవలం మందకృష్ణ మాదిగ నాయకత్వం జరిగిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే ఈ వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణ ఫలాలు జాతికి త్వరగా అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ చట్టాన్ని వెంటనే అమల్లో తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సుదీర్ఘ పోరాటానికి ఈ ఎస్సీ వర్గీకరణ అనే లక్ష్యం ఇవాళ విజయవంతం కావడానికి ఈ లక్ష్యాన్ని మాదిగ జాతి చేరుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి రాజకీయ పార్టీలకు, సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, సామాజిక వాదులకు, ప్రజాస్వామిక వాదులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని 30 ఏళ్లుగా ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి శ్రేయోభిలాషులందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.